వెల్కమ్ బ్యాక్. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా 9వ రోజు పసిడి ధర దిగొచ్చింది. ఇవాళ 2180 రూపాయలు తగ్గింది బంగారం. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 95,730 రూపాయలకు పడిపోయింది. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పసిడి ధర దిగొస్తుంది. ఇక బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వరుసగా 9వ రోజు పసిడి ధర దిగడం జరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 95,730 రూపాయలుగా ఉంది. వరుసగా 9వ రోజు తగ్గింది గోల్డ్ రేట్. ఇవాళ చూసుకుంటే 2,180 రూపాయలు దిగొచ్చింది గోల్డ్ రేట్. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ ధర అయితే 87,750 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో భారీగా తగ్గింది బంగారం ధర. మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ లో చూసుకుంటే 24 క్యారెట్స్ 95,730 రూపాయలుగా ఉంది 10 గ్రామ్స్ హైదరాబాద్. అలాగే ఈ రోజు చూసుకుంటే 2,180 రూపాయలు తగ్గింది గోల్డ్ రేట్. ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు ఆల్మోస్ట్ 2000 వరకు గోల్డ్ రేట్ తగ్గింది. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? సో మేము ముందు నుండి చెప్తున్నాం అండి. సో పెరిగిందే ఈ ట్రేడ్ వార్ టెన్షన్స్ చాలా హైక్ అయిపోయాయి. చాలా అన్సర్టనిటీ ఉంది. స్లో గ్రోత్ అనేది గ్లోబల్ లో కనిపిస్తుంది. సో సేఫ్ హెవెన్ అయినా గోల్డ్ లోకి అందరూ కూడా షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే యుఎస్ఏ ఎట్లా ఉందంటే వాళ్ళకే అది సెల్ఫ్ గోల్ లా ఉంది. వాళ్ళకే ఇంకొంచెం అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ ఆర్ కమింగ్. యుఎస్ ఈ టారిఫ్స్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మిగతా కంట్రీస్ గ్లోబల్ గా ఎకనామికల్ గా ఎంత ఇబ్బంది పడుతున్నారు, యుఎస్ కూడా అంతే ఇబ్బంది పడుతుంది. సో దీనివల్ల ఎక్కువ ప్రయోజనం లేదు, ఎక్కువగా వాళ్ళకి నష్టమే జరుగుతుంది అనేది ఎప్పుడైతే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారో, సో నౌ వాళ్ళ సాఫ్ట్ టార్నర్ అనేది బయటకు వచ్చిందండి. అందరితో నెగోషియేషన్స్ తో మాట్లాడడము, ఈవెన్ యుఎస్ చైనా కూడా వాళ్ళు కొంచెం నెగోషియేషన్స్ మోడ్ లోకి వెళ్ళడము, ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు, ఈ టారిఫ్స్ ఈ విధంగా వెళ్తే అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా చాలా డిస్టర్బెన్స్ ఎకనామికల్ గా వస్తాయి, ఫైనాన్షియల్ గా వస్తాయని వాళ్ళు ఎప్పుడైతే గమనించారో నెమ్మదిగా కొంచెం ఈ ట్రేడ్ టెన్షన్స్ అనేవి, ఈ ట్రేడ్ వార్ టెన్షన్స్, టారిఫ్ టెన్షన్స్ అనేవి కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తున్నాయండి. సో రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. సో డెఫినెట్లీ అది దేని వల్ల అయితే పెరిగిందో మళ్ళీ అది ఎప్పుడైతే ఆ రిస్క్ తగ్గిపోతుందో ఆ గోల్డ్ అనేది కూడా ఆ విధంగా మనకి కొంచెం కరెక్షన్ అయితే వస్తుందండి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఈ సిల్వర్ గోల్డ్ మధ్య చాలా వ్యత్యాసం వచ్చేసిందండి. దట్ ఈస్ ఎప్పుడైనా అది కరెక్ట్ అవ్వాల్సిందే, ఎందుకంటే 100 కన్నా అబౌవ్ ఉంది. అంటే ఒక ఔన్స్ గోల్డ్, ఒక ఔన్స్ సిల్వర్ తీసుకుంటే ఆ రేషియో 100 కన్నా ఎక్కువ ఉంది. కానీ యావరేజ్ గా మనము ట్రెండ్ చూసుకున్నట్లయితే 85, 80, 70 ఈ రేంజ్ లోనే ఉండాలి. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం సిల్వర్ పెరగడము, గోల్డ్ తగ్గడము అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మళ్ళీ ఆ యావరేజ్ అయిన ఈ రేషియో గోల్డ్ సిల్వర్ రేషియో 80, 85కి రావాలి అంటే గోల్డ్ అనేది తగ్గాలి, కొంచెం సిల్వర్ అనేది పెరగాలి. సో అది ఇప్పుడు ఆ కరెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్నాయండి. సో అంటే మనం ఆల్మోస్ట్ 1 lakh అబోవ్ వరకు కూడా చూసాం గత లాస్ట్ వీక్ లో కూడా మనం. అండ్ అగైన్ ఇప్పుడు 95 వరకు కూడా రావడం జరిగింది. ఈ గ్రాఫ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే రాబోయే రోజుల్లో? సో ఆల్మోస్ట్ అంటే ఈ 4 months చూసుకుంటే 30% అనేది పెరిగిపోయిందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ అన్యూజువల్ ట్రెండ్ ఇన్ ద గోల్డ్. ఎంత అన్సర్టనిటీ వచ్చినప్పుడు వచ్చిందో ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం ఆ రిస్క్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇక అందరూ కూడా కొంచెం దాని నుంచి బయటకు వచ్చేస్తారండి. కరెక్షన్ వుడ్ బి 10% అనేది మేము ఎక్స్పెక్ట్ చేసాము. అంటే అందరూ అంటున్నట్టుగా 30-40% రాకపోయినా 10% కరెక్షన్ అనేది వస్తుంది. అంటే 10,000 అంటే 1 lakh అనుకుంటే మనం 1 lakh మీద 10% అనుకుంటే 10,000 రూపీస్ 24 క్యారెట్ 90,000 కి ఇట్లా 10% అయినా కరెక్షన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసామండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5% వరకు మనకి కరెక్షన్ అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాబోయేది కూడా మ్యారేజ్ సీజన్ కూడా, ఆ టైంలో మనం మోస్ట్లీ కొంచెం హెచ్చుగానే చూస్తూ ఉంటాం. సో ఇంకొంచెం ఎక్కువనే వెళ్తుంది అనుకోవచ్చా గోల్డ్? లేదండి, గోల్డ్ అనేది ఇప్పుడు మన ఇండియాలో మ్యారేజెస్ సీజన్, మన ఇండియాలో ఫెస్టివల్ సీజన్ అనే బేస్ మీద అయితే గోల్డ్ అనేది ఎప్పుడు ట్రేడ్ అవ్వదు. గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కమోడిటీ, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ బట్టే కరెక్ట్ అవుతుంది. సో అది పెరిగింది కూడా ఇంటర్నేషనల్ లో గ్లోబల్ ఎకనామికల్ కండిషన్స్ లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి పెరిగింది.
సో ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ టెన్షన్స్ అనేవి కొంచెం డిక్రీజ్ అవుతాయో గోల్డ్ అనేది తగ్గుతుందండి. దానికి మన ఇండియాలో జరిగే మ్యారేజెస్ కి ఫెస్టివల్స్ కి పెద్దగా ఏమీ ఇంపాక్ట్ అయితే ఏం కనిపించదు. ఇప్పుడు అక్కడ టెన్షన్స్ తగ్గుతున్నాయి. సో అన్సర్టనిటీ అనేది కొంచెం ట్రేడ్ టారిఫ్స్ అనేవి కొంచెం మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ యుఎస్ ఇంక్లూడింగ్ ఇండియాతో చాలా ఫేవరబుల్ టాక్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. ఫేవరబుల్ ట్రేడ్ డీల్స్ అనేవి యుక్రెయిన్ కానీ రష్యా ఇక ప్రతి కంట్రీతో కూడా ట్రేడ్ టాక్స్ అనేవి చాలా చాలా ఫ్రూట్ఫుల్ గా జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే ఆ పాజిటివ్ న్యూస్ వచ్చిందో ఇమీడియట్లీ గోల్డ్ విల్ కమ్ డౌన్ అండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ ఇంటర్నేషనల్ టర్మ్స్, నాట్ ఆన్ ఆర్ డొమెస్టిక్ రీజన్స్. వాట్ అబౌట్ సిల్వర్, అది ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సిల్వర్ పెరిగే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే అదే చెప్తున్నాను కదా, ఈ మధ్య ఈ ర్యాలీలో ఏదైతే ఈ గోల్డ్ ర్యాలీ అయ్యిందో అది సిల్వర్ అనేది క్యాచ్ చేయలేదు. సో ఇప్పుడు అది మనకి ఏమవుతుందంటే నెమ్మదిగా గోల్డ్ అనేది ఇక ర్యాలీ అనేది ఆగి సిల్వర్ లోని కొంచెం ఎప్పుడైతే ఎకనామికల్ కండిషన్స్ బాగుంటాయి, ఎందుకంటే సిల్వర్ అనేది మనము ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఎకానమీ అనేది పైకి వెళ్తుందో ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం సిల్వర్ ని మళ్ళీ బై చేస్తారు. సో సిల్వర్ అనేది మళ్ళీ మనకి కొంత ర్యాలీ అనేది కనిపిస్తుంది. గోల్డ్ అనేది ఇప్పుడు కొంచెం ఇంత 30% పెరిగిందండి. ఆల్మోస్ట్ ఈ 4 months లో 30% పెరిగింది. కాబట్టి నౌ ఇట్ విల్ గెట్ గోల్డ్ బ్యాక్ అండ్ ద సిల్వర్ విల్ స్టార్ట్ ఇట్స్ రన్ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ట్రెండ్ అయితే ఇప్పుడు అట్లా కనిపిస్తుందండి. సో ఏదైనా గోల్డ్ సిల్వర్ రేషియో చూసుకుంటే మనకి 80-85 అనేది ఇట్ ఈజ్ ఏ హెల్దీ అండ్ మనకి హిస్టరీ కూడా అదే చెప్తుంది. రెండు మనం చూసుకుంటే 80-85 దగ్గర ఉండాలి రేషియో అనేది. సో ఆ రేషియో దగ్గరికి రావాలంటే ఐదర్ గోల్డ్ తగ్గాలి, సిల్వర్ పెరగాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మాధవి గారు.